నమస్కారం. నా పేరు రాంప్రసాద్ ఇజ్జాడ. నా బాల్యమిత్రుడు డాక్టర్ సత్యనారాయణ పెనుగొండ. ఈఈసిపి అనే ప్రక్రియ ద్వారా చాలామంది గుండె సంబంధిత రోగులకు స్వాంతన కల్పించారు. వారిని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో చేశాను. వీరు గతంలో అమెరికాలో తమ వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో హైదరాబాదులో ఈ ఈఈసిపి ప్రక్రియ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈ అరుదైన కొత్త థెరపీ గురించి వారి ద్వారా వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈ థెరపీ FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వారితే ఆమోదించబడింది, సురక్షితమైనది. డాక్టర్ గారు నమస్కారం. ఈ ఈఈసిపి అంటే ఏమిటి, దాని గురించి కాస్త వివరాలు తెలియజేస్తారా? ఇప్పుడు ఈఈసిపి అంటే ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్. ఇది యాక్చువల్గా హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ బ్లాక్స్కి రక్త ప్రసారం చేయటానికి ఎక్స్టర్నల్గా బయట నుంచి, అంటే ఈ బ్లడ్ ప్రెషర్ కఫ్స్ లాగా కడతాం కాఫ్ మజిల్కి, థైస్కి, అప్పర్ థైస్కి. ఇప్పుడు ఇవి ఎలాగ స్క్వీజ్ చేయటం వలన ఏమవుతుందంటే ఈ రక్త ప్రసారం హార్ట్కి వెళ్తుంది. ఇప్పుడు ఇది ప్రెషర్ వేవ్ లాగా వెళ్తుంది. ఎప్పుడైతే వేవ్ లాగా వెళ్ళిందో, ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ దగ్గర ఈ ప్రవాహం వచ్చేటప్పటికి, ఆ బ్లాక్లు అడ్డం వచ్చేటప్పటికి పక్క నుంచి రక్తనాళాలు డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్ బైపాస్ అంటాం దీన్ని. న్యాచురల్గా కూడా కొంతవరకే జరుగుతూ ఉంటుంది. ఈ ఈఈసిపి చేయటం వలన అది ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ జరిగి యాక్చువల్ కంప్లీట్ బైపాస్ లాగా తయారవుతుంది, న్యాచురల్ బైపాస్ లాగా అవుతుంది. ఈ ఈఈసిపి మీద నాతో పాటు ప్రజలకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే కొత్త థెరపీ అవ్వటం వల్ల. దాని మీద మీకు ఆ సందేహాల నివృత్తికి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దయచేసి ఆన్సర్ చేయండి. ఇది ఏ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది? మామూలుగా ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, హార్ట్ బ్లాక్స్ అంటారు కదా. ఈ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఈ కొలేటరల్స్ ఫామ్ చేసి న్యాచురల్ బైపాస్ లాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఎవరెవరు చేయించుకోవచ్చు అట్లాగా ఉన్నప్పుడు నిజానికి ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ అసలు బైపాస్ కానీ స్టంట్ కానీ ఫిట్ అవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళు హ్యాపీగా చేయించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ అసలు ఇంకేం వైద్యం లేదనేసి మెడిసిన్స్ వేసుకుంటారు. మెడిసిన్స్ వలన బేసిక్ ఈ కొలేటరల్స్ డెవలప్ అవటం కానీ రెమెడీ కాదు, ఊరికనే మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. సో లైక్ మెడికల్ మేనేజ్మెంట్ అలాగ ఉన్నప్పుడు సర్జరీ చేయటం, స్టంట్ వేయటం ఎట్లాగంటే ఇప్పుడు అట్లాంటి ఏదైనా ఇంటర్వెన్షన్ ఉండాలి అంటే కనుక ఈఈసిపి చేయించుకోవచ్చు. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేయలేమంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ చేస్తే ఒకసారి వాళ్ళు డయాలసిస్లోకి ఎండప్ అయ్యే పరిస్థితులు వస్తుంటాయి. సో అట్లా వేరే షుగర్, హై షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్. ఇప్పుడు యాక్చువల్గా నా దగ్గరికి వచ్చే కేసులు ఎక్కువ మంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే ఆపరేషన్ చేయడం కుదరదు అంటూ వస్తారు. నిజానికి నేను చేసే దాంట్లో యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అది కాకుండా నేను అడ్వైస్ చేసేటప్పుడు నాకంటూ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అన్నది నెగ్లిజిబుల్. నిజానికి వాళ్ళు కొంచెం డైట్ ఫాలో అవి ఈఈసిపి చేయించుకుంటాం అంటే వచ్చిన కేసులు మోస్ట్ కేసెస్ ఇన్సులిన్ తీసేవాల్సి వస్తుంది. తీయపోతే కనుక వాళ్ళకి నీరసం వస్తున్నట్టు అట్లా ఉంటుంది. తర్వాత మైక్రోవాస్కులర్ డిసీజ్ అని ఉంటుంది. మైక్రోవాస్కులర్ డిసీజ్ కామన్గా ఏంటంటే ఆడవాళ్ళలో వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది అంటే సాధారణంగా మన ఇళ్ళలో జరిగేది, భార్య ఏమో భర్తకి డిస్కంఫర్ట్ ఉంది, ఇబ్బందిగా ఉంది అని చెప్పడం, భర్త యూజువల్గా ఏంటంటే నీకు ఎప్పుడు అదే కంప్లైంట్ చెప్తామని చెప్పడం, గొంటి పాడేయడం. తర్వాత ఏదో సరే చూపిద్దామని హాస్పిటల్ తీసుకెళ్ళటం, హాస్పిటల్లో పోయిన యాంజియోగ్రామ్ చేసి చూద్దామని యాంజియోగ్రామ్ చేయటం. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఏమి లేవని చెప్తారు. ఇప్పుడు హస్బెండ్ ఏమంటారు, చెప్పాను కదా ఏముండదు నీకు అదని. సో నిజానికి ఈ ఆడవాళ్ళలో చిన్న చిన్న రక్తనాళాలు అవి బ్లాక్స్ వస్తుంటాయి. సో దాన్ని మైక్రోవాస్కులర్ డిసీజ్ అంటారు. యాక్చువల్ దాని మూలన ఎక్కువగా హార్ట్ పంపింగ్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ నోయల్ ఈవిడే ఎస్పెషల్లీ అమెరికా లాస్ ఏంజల్స్లో ఆవిడ
ఎక్కువ స్ట్రెస్ చేసేది, ఎక్కువ గొడవ చేసేది అది. హార్ట్ పేషెంట్స్ మగవాళ్ళకి ఎక్కువ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అది నిజం కాదు. హార్ట్ పేషెంట్స్లో చనిపోయే వాళ్ళు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి టెస్ట్ లేదు, వైద్యం లేదు. కానీ వైద్యం లేదంటానికి ఈసిపి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈసిపికి మనం ఇక్కడ వైద్యం చేస్తాం, ఈ రక్తనాళానికి వైద్యం చేస్తాం, ఈ రక్తనాళానికి వైద్యం చేస్తాం అని ఉండదు. అది మామూలుగా కళ వేసినట్టు మొత్తం అన్నిటికీ వైద్యం చేసుకెళ్ళిపోతుంది. హార్ట్ ఒక్కదానికే వైద్యం చేస్తుందా? కాదు. హార్ట్కి చేస్తుంది, బ్రెయిన్కి చేస్తుంది, కిడ్నీస్కి చేస్తుంది. ఎక్కడ రక్త ప్రసారం మూలన ఇబ్బంది అవుతుందో అక్కడ రక్త ప్రసారం ఇంప్రూవ్ చేసి అది పనిచేస్తుంటుంది, అక్కడ ట్రీట్మెంట్ లాగా చేస్తుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇంకా చేసుకుంటే డిఫ్యూజ్ హార్ట్ డిసీజెస్ అంటాం. ఇందాక అనుకున్నాం కదా యాక్చువల్గా సరిపోని వాళ్ళు అనుకోండి. డిఫ్యూజ్ హార్ట్ డిసీజ్ అన్నప్పుడు, డిఫ్యూజ్ బ్లాక్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా రక్తనాళం మామూలుగా బ్లాక్ అంటే ఒక చోటని చూపిస్తారు, డిఫ్యూజ్ అంటే ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు ఇక్కడ స్టంట్ వేయలేము, బైపాస్ చేయలేము. సో ఇటువంటి కేసులు కూడా ఈసిపి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ వయసు ఒకటి, ఏజ్ తర్వాత కొంతమందికి 79 years అండి, 80 years అండి, ఇప్పుడు ఆపరేషన్ చేయించాలా, అదేమి ఇబ్బంది పడక్కర్లేదు, హ్యాపీగా ఈసిపి చేయించుకోవచ్చు. రీసెంట్గానే మేము 79 ఏళ్ళ ఆయనకి గాంధీ హాస్పిటల్లో ఇంకేం చేయలేమని పంపించేసిన కేసు, హ్యాపీగా వైద్యం చేయించుకున్నాడు, శుభ్రంగా ఉన్నాడు. నెక్స్ట్ ఇది ఈ ప్రక్రియ ఎంతకాలం పాటు చేయించుకోవాలి, దాని షెడ్యూల్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇది యాక్చువల్గా 35 సెషన్స్, 35 1 hour సెషన్స్. అయితే ఈ 35 6 days a week ఆర్ 5 days a week, ప్రతిరోజు వారానికి 6 సార్లు చేయించుకుంటే, కానీ 6 to 7 weeks కంప్లీట్ చేయాలి. 35 రోజు గంట సేపు మొత్తం ట్రీట్మెంట్ 6 to 7 weeks. కొన్ని కేసుల్లో 2 ట్రీట్మెంట్లు కూడా చేస్తాం ఒకే రోజు, కాకపోతే 1 గంట గ్యాప్ ఇచ్చి, 1 గంట చేసి 1 గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి ట్రీట్మెంట్, అలా చేసుకుంటే కనుక 21 days కంప్లీట్ అవుతుంది. షెడ్యూల్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఈఈసిపి థెరపీలో మీరు ఏమైనా ప్రిస్క్రిప్షన్ మందులు వాడాలా, లేకపోతే వాడవసరం లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నిజానికి ఈసిపి ఫస్ట్ థింగ్, ఈసిపికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండవు. ఎంత బెనిఫిట్ వచ్చింది అన్నదే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది ప్లస్ పాయింట్. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు మెడిసిన్స్ అంటే నిజానికి హార్ట్ డిస్కంఫర్ట్ ఉంది అంటే కనుక కొన్ని రకాల మెడిసిన్స్ వాడతాం. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు డిస్కంఫర్ట్ తగ్గగానే మెడిసిన్స్ తగ్గిస్తాం, ఎక్కువ చేయటం ఉండదు, మ్యాక్సిమం తగ్గించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది. బీపీ కంట్రోల్ చేసేటప్పటికి ఈ బీపీ మెడిసిన్స్ ఏమైనా తగ్గించవలసి వస్తే తగ్గిస్తాం. అలాగే షుగర్ కూడా, ఎందుకంటే ఇది ఇంటెన్స్ ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అది ఇప్పుడు సుమారు 4600 సార్లు అది స్క్వీజ్ చేయటం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఇది ఇంటెన్స్ ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అలాగని పేషెంట్ అలసిపోవటం ఏమి ఉండదు. సో పడుకుండగా మనం ఎక్సర్సైజ్ చేయగలిగే వైద్యం ఏదైనా ఉందంటే ఇది ఒకటే, ఈసీపీ. ఇప్పుడు అది అట్లా చేసేటప్పటికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అందుకే ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ కన్సర్న్, ఇన్సులిన్ ముందు కట్ చేసేయడానికి చూస్తాను ఎప్పుడైనా ఇన్సులిన్ మీద ఉంటే. అయితే ఇది మనిషికి అలసట అంటే కష్టపడకుండా స్వాంతన, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుని పడుకొని హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకునేది అన్నట్టు చెప్పొచ్చు. అంటే కదలలేని మనుషులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని డాక్టర్ గారి అడ్వైస్. ఈ మధ్యకాలంలో ఒక జోక్ కూడా వచ్చింది. అది ఏంటంటే మా డాక్టర్ గారు రోజు 1 గంట సేపు దీని మీద స్పెండ్ చేయమన్నారు అనేసి ఆడు థ్రెడ్మిల్ మీద పడుకుంటాడు. సో ఆ విషయం కరెక్ట్ అనుకుంటే హీ కెన్ స్లీప్ ఆన్ దిస్. పేషెంట్కి ఇంతకన్నా సుఖం ఉండదు. ఇప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ కూడా బాగా అవుతుంది నిద్రపోతుంటే. అది ఓకే. తర్వాత రక్తనాళాల వయసును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అనేది ఒక కాన్సెప్ట్గా చెప్తున్నారు ఈ థెరపీలో. దాని మీద మీ వివరణ. ఇది యాక్చువల్గా ఈసిపిని యాంటీ ఏజింగ్ అండ్ రిజువనేషన్ సెంటర్, కొన్ని సెంటర్స్ యాక్చువల్గా రిజువనేషన్ సెంటర్స్ అని పెట్టుకుంటాయి.
యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు ఎవరికన్నా 50 ఏళ్ళు వయసు ఉందనుకుందాం, వాళ్ళ రక్తనాళాల వయసు వేరే ఉంటుంది. మనం ఈ బీపీ కానీ, తర్వాత ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ కానీ, తర్వాత ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ చూసి కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో పెడితే దాని ఏజ్ వస్తుంది, రక్తనాళాల ఏజ్ వస్తుంది. సో ఈ వయసు 50, రక్తనాళాల వయసు 52, అంటే ఇంకా ముందు పరిగెడుతున్నాయని. అదే రక్తనాళాల వయసు 48 ఉంటే హెల్తీగా ఉన్నాడని చెప్పచ్చు ఆయన ఏజ్ కన్నా. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాసోడైలటేషన్ జరుగుతుంది. వాసోడైలటేషన్ అంటే రక్తనాళాలు ఎండోథీలియల్ చేంజెస్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే రక్తనాళం ఇలాగా ఎథెరోస్క్లెరోటిక్ చేంజ్, బేసిక్ ఏంటంటే పూడుకుపోతున్నట్టు స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, అలాగే దానివల్ల బీపీ వస్తుంది. ఇప్పుడు ఇది ఎండోథీలియల్ చేంజెస్ వస్తాయి, దే గెట్ బెటర్. తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇవి రక్తనాళాలు మంచిగా తయారవుతుంది. అంటే ఈ డైలటేషన్ అన్నది నైట్రిక్ ఆక్సైడ్, ఇప్పుడు నైట్రేట్స్ యాక్చువల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ నాలుగు కింద పెడతా ఉంటారు, ఆ టైప్ అలాగన్నట్టు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో వాసో డైలటేషన్ వచ్చి ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే వెసల్ ఏజ్ తగ్గుతుంది. సో ఇంతకుముందు 52 ఉన్న రక్తనాళాల వయసు 48కి అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే యాంటీ ఏజింగ్ అంటారు. సో రిజ్యూవనేషన్ సెంటర్ అంటే ఉన్నటువంటి మొత్తం బాడీ అంతా హుషారుగా రావాలి అనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసుకుని ఉంటే చాలామంది చెప్తారు పేషెంట్స్, ట్రీట్మెంట్ అవుతాయి, ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా బాగుందండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ జనరల్ యాక్టివిటీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ హార్ట్, మొత్తం టోటల్ బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది, బాగుంటుంది. ఏజ్ ప్రకారం తగ్గుతున్న యాక్టివిటీ దీనివల్ల ఈ ఈసీపీ వల్ల మళ్ళీ తిరిగి పాత ఏజ్ లోకి తీసుకెళ్ళడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. దాన్ని యాంటీ ఏజింగ్ అవును. తర్వాత ఈ ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయి పని చేయలేని పరిస్థితిలో అనుబంధంగా అంటే కొల్లాటరల్ నర్వ్స్ అంటారు కదా, అవి పని చేయించడానికి సాధ్యపడుతుందంటారా ఈ ఈసీపీ థెరపీలో? ఇప్పుడు న్యాచురల్గా కూడా దేవుడు మనకు ఒక అరేంజ్మెంట్ పెట్టాడు. లేకపోతే 100% బ్లాక్ ఉందండి, అక్కడ హాస్పిటల్కి ఎలా వెళ్ళగలిగాడు? 100% బ్లాక్ ఉన్న తర్వాత ఏమి లేదు, ఇంకా నిజానికి రూల్ ప్రకారం అంతే కదా, క్లోజ్. సో అక్కడ కానీ అట్లా జరగట్లేదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. అంటే ఏంటి, ఆ భాగం ఇంకా బతికే ఉన్నది అని అర్థం. అంటే ఏంటి, దేవుడు పెట్టిన అరేంజ్మెంట్ ఏంటంటే ఒక పక్క నుంచి బ్లాక్ డెవలప్ అవుతూ అంటే ఇంకో పక్క నుంచి రక్తనాళాలు డెవలప్ అవుతాయి. అంటే ఈ ఊరికనే డెవలప్ అయిపోయి కొంత ఎక్సర్సైజ్ అది ఉండాలి. ఊరికనే నేను హార్ట్ పేషెంట్ని అలా కూర్చుంటే డెవలప్ అవుతుంది, అమ్మ అడిగితేనే పెడుతుంది. అలాగా హార్ట్ డిమాండ్ చేస్తేనే యాక్చువల్గా ఆ డిస్కంఫర్ట్ అన్నది రియల్గా క్రై ఆఫ్ ద మసిల్ అంటాం. అది ఏడుస్తుంది, అది నాకు రక్తం సరఫరా సరిపోవట్లేదు, కొంచెం అది రక్తం సరఫరా అయ్యేటట్టు ఏదైనా చేయండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి, అది చెప్తుంది. సో అలా డిమాండ్ చేసినప్పుడే రక్తనాళాలు డెవలప్ అవుతుంది. సో న్యాచురల్గా ఇప్పుడు ఈ సిపిలో ఏమవుతుందంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ వేవ్ అంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒక చెరువు ఉంది, చెరువులో మధ్య నీళ్ళలో రాయేసాం అనుకోండి, ఆ వేవ్స్ వస్తాయి కదా. సో అలాగా ఇప్పుడు కాళ్ళు ఈ స్క్వీజ్ చేసినప్పుడు ఇది కూడా స్క్వీజ్ చేయడం సీక్వెన్షియల్ స్క్వీజ్ అంటాం. ఇప్పుడు ఇది ఎక్కడైతే స్క్వీజ్ చేస్తుందో టూత్ పేస్ట్ని ఎట్లా అంటాం చూసారా, అలా స్క్వీజ్ చేసినప్పుడు కింద నుంచి ఇక్కడ ఇలా ఉండేటప్పటికి ప్రెషర్ వేవ్ ఏమవుతుందంటే హార్ట్ దాకా, హార్ట్ అనే కదా చెప్పాను కదా, ఎక్కడ బ్లాక్స్ ఉంటే అక్కడ. ఇప్పుడు ఈ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ప్రెషర్ వేవ్ వచ్చిందో అక్కడ మార్గం మూసిపోయిందో పక్క నుంచి మార్గాలను ఎత్తుకుంటుంది. సో అట్లనే కొల్లాటరల్స్ అంటారు, పక్క నుంచి అలా. ఇప్పుడు ఎందుకు 35 రోజులు వైద్యం చేస్తారు, 20 రోజులు వైద్యం చేస్తారంటే, ఇప్పుడు ఏదైనా మొక్కని నాటిన తర్వాత రేపు వచ్చి చూసేస్తే ఏళ్ళు వచ్చేవి దానికి, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అలాగా నెమ్మదిగా రక్తనాళాలు స్ప్రెడ్ వస్తూ ఉంటాయి. అది కొత్తవి కాదు, కానీ కొల్లాటరల్స్ అంటే ఆల్రెడీ ఉన్న రక్తనాళాల్లో ఓపెన్ అయ్యాయి. న్యూ కాన్సెప్ట్ కూడా ఉంది, అది స్టిల్ అండర్ రీసెర్చ్ అని చెప్తున్నారు. దట్ ఈస్ యాంజియోజెనిసిస్ అంటారు. యాంజియోజెనిసిస్ మామూలుగా ఉంటుంది, కానీ ఈ సిటీ మూలన యాంజియోజెనిసిస్ జరుగుతుందా. సో అది కొత్త రక్తనాళాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందని రీసెంట్ స్టడీస్లో చెప్తుంది.
అసలు మామూలుగా సామాన్య మానవుడికి గుండె పంపింగ్ ఎంత ఉండాలి? జనరల్గా అది ఎక్కువ తక్కువలో అవుతుంటుంటే అవకాశం ఉంటుంటారు, దాన్ని మనం ఏమైనా సరి చేయడానికి అవకాశం ఉందా? సాధారణంగా హార్ట్ పంపింగ్ అన్నది 60 to 70% ఉంటుంది. 60 to 70 నార్మల్ అది. అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇంకా ఎక్కువ 90%, 100 అలా జరగదండి. అది నార్మల్లే 80%, 70%. ఇంకా పైకి వెళ్తే ఇంక అబ్నార్మల్ అనుకో. ఇప్పుడు అదేంటంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక బుడగలో నీళ్లు పోసి బుడగను ఇలా నొక్కామనుకోండి, 100 ml పోసి ఇలా నొక్కినప్పుడు 100 ml బయటకు వచ్చేది కదా, ఎంతో కొంత లోపల ఉంటుంది, ఇంకా తడి ఉంటుంది, కొంచెం బాగుంటుంది. సో అట్లాగే ఈ బయటకు వచ్చేదే 60 to 70 ml. ఇప్పుడు ఈ హార్ట్ పంప్ చేసినప్పుడు నార్మల్గా వచ్చే 60 to 70 ml. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఇట్లా పంప్ చేస్తుంది, ఏ కారణం చేతైనా ఈ హార్ట్ బ్లాక్స్ మూలం కానీ హార్ట్ అటాక్ మూలం కానీ ఈ పార్ట్ పనిచేయలేదు అనుకోండి, అప్పుడు ఇలాగే ఉంటుంది హార్ట్. అప్పుడు ఏమవుద్ది, అదే మనం 60 అనుకున్నదల్లా 55, 45కి వచ్చేస్తుంది. అదే ఎలాగంటే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు అట్లా మాకు 20 వచ్చిన కేసులు కూడా 2023 వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసుల్లో చాలా వరకు హార్ట్ పంపింగ్కి నా నాలెడ్జ్ ప్రకారం ఈసీపీ తప్ప వేరే వైద్యాలు లేవు పంపింగ్. ఓకే, మేము మామూలుగా మా అల్లోపతి మెడిసిన్స్ అయితే పంపింగ్కి ఇంప్రూవ్ చేయడానికి అయితే పనికిరావు, ఏం లేవు. అలాగా ఊరికిన హార్ట్ని సపోర్ట్ చేయడానికి, బాడీని సపోర్ట్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి తప్ప హార్ట్ని డైరెక్ట్గా పంపింగ్ ఇంప్రూవ్ చేయగలమా కంటిన్యూస్గా, అంటే మెడిసిన్స్ ఏమి లేక అలాగ చేయగలిగేది ఈసీపీ ట్రీట్మెంట్ ఒకటే. ఇవి కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు ఈ ఈసీపీ తీసుకుని వాళ్ళు కాస్త యాక్టివ్నెస్ గురించి అంటారా, లేకపోతే అదే రిజ్యూనేషన్ అని చెప్పా కదా. ఇప్పుడు యాక్చువల్గా అథ్లెట్ రికవరీ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అథ్లెట్ రికవరీ ప్రోగ్రాంలో వీళ్ళు ఏం చేస్తారంటే, అథ్లెట్స్ అందరూ ఆటలు ఆడిన తర్వాత వాళ్ళకి వారానికే 3 రోజులు ఈసీపీ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. యాక్చువల్గా ఐలాండ్ ఆర్ట్ కేర్ సెంటర్ హవాయిలో వాళ్ళు ప్రోగ్రామే అథ్లెట్ రికవరీ ప్రోగ్రామ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అథ్లెట్స్ అందరికీ ఈ ట్రీట్మెంట్ ఇవ్వటం వలన, ఫర్ ఎగ్జాంపుల్ 100 meters రన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ ఈసీపీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ 100 meters రన్ వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. సో అట్లా ఉపయోగపడి చాలామందికి ఇప్పుడు పర్సనల్ ఈసీపీ మిషన్స్ కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అమెరికా లాంటి కంట్రీస్లో స్పోర్ట్స్ మెన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పర్సనల్గా పెట్టుకుని ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు సహజంగా వయసు రీత్యా వచ్చే చెముడు, అంటే వినికిడి శక్తి తగ్గడం, అలాగే కంటి చూపు కూడా మందగించడం, ఈ తర్వాత అది మనకి ఎదురుగా వినబడేది కనబడేది కాబట్టి తెలుస్తుంది. అలా కాకుండా శరీరంలో ఇంకా చాలా పార్ట్లన్నీ కూడా స్లోగా సైలెంట్ అవుతా పోతూ ఉంటుంటాయి కదా, వాటిని మళ్ళీ మనం రికవరీ అంటే పెంచడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్గా చెప్పా కదా, ఈసీపీ మొత్తం బాడీలో ఉన్న రక్తనాళాలన్నిటికీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంటే ముందు వాష్రూమ్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళకపోతే కనుక మధ్యలో నాకు యూరినల్స్కి వెళ్ళాలి, ఎలాగా ఒకసారి తీయండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ ఫ్లో ఏమైతే ఉందో కిడ్నీస్కి కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. కిడ్నీస్కి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. కిడ్నీస్కి ఇంక్రీజ్ అయినప్పుడు ఈ ఫిల్టరేషన్ ఎక్కువైపోయి బ్లాడర్ నిండిపోతుంది. సో ట్రీట్మెంట్ మధ్యలో ఒకసారి వెళ్ళాలి అదండి. అందుకే ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు బాత్రూమ్కి వెళ్ళమని చెప్తాం. అవసరం ఉన్నా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళండి, యూరినల్స్ పాస్ చేసుకొని రమ్మని చెప్తాం. సో అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. స్టిల్ కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు కొంతమంది ఈ హార్ట్ పేషెంట్స్ యూరిన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు,
ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఒకసారి తీసి ఇచ్చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఐస్కి సంబంధించి డయాబెటిక్ పేషెంట్స్లో మెయిన్ ఏంటంటే ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో ఈ చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అన్నాం కదా, అట్లాగా పూడుకుపోతుంటాయి చిన్న చిన్న రక్తనాళాలు. ఓకే. ఇప్పుడు కాళ్ళలో ఏదైనా అల్సర్ అయ్యి తగ్గట్లేదు అంటే డయాబెటీస్లో కారణం ఏంటంటే ఒకటి రక్త ప్రసారం దెబ్బతింటుంది, తర్వాత నెర్వ్స్ దెబ్బతింటుంది. నెర్వ్స్ దెబ్బతింటే వల్ల నొప్పి తెలియదు, నడిచేస్తుంటుంది దాని మీద. రక్త ప్రసారం దెబ్బతినేటప్పటికీ ఇంప్రూవ్మెంట్ ఉండదు, అక్కడ హీలింగ్ ఉండదు. ఇప్పుడు అట్లాగే కిడ్నీస్లో ఏముంది, చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు ఆ రక్తనాళాలు కూడా పొడిగిపోయేటప్పటికి ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు సీరం క్రియాటినిన్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా చేసిన కేసులో 1.8 సీరం క్రియాటినిన్, మేబీ అతనికి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే కేసు వచ్చి 7 days 8 days అవుతుంది. అతనికి ట్రీట్మెంట్ అయిన తర్వాత 1.16 చాలా తగ్గిపోయింది. నార్మల్గా వచ్చింది బేసిక్గా. 1.12 ఉంటే అబ్నార్మల్, 1.12 దాటితే. సో ఇతనికి 1.16 దాకా తగ్గింది, 1.8 నుంచి. ఇప్పుడు అంటే అతనికి లాంగ్ హిస్టరీ డయాబెటీస్ ఉంది, అంటే రక్తనాళాలు అవి పూడుకుపోయి ఉండొచ్చు, ఇవి దాని మూలాన ఓపెన్ అవ్వటం మూలాన కిడ్నీలు బాగుపడి. ఇప్పుడే అలాగే ఐస్ కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా చెప్పేది ఏంటంటే కళ్ళు దెబ్బతింటాయి, లేకపోతే కిడ్నీలు దెబ్బతింటాయి అంటారు. డయాబెటిక్ రెటినోపతి అని, డయాబెటిక్ నెఫ్రోపతి అని. ఇప్పుడు ఈ కంటిలో కూడా ఈ రక్త ప్రసారం ఎక్కువ జరుగుతుంది. కొంతమంది ఆప్థమాలజిస్టులు కూడా కేసులు పంపుతా ఉంటారు. వాళ్ళు కంటికి యాంజియోగ్రామ్ చేసి మీకు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఇంకక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు, ఈసీపీ చేయించుకోండి, మేబీ దట్ కెన్ హెల్ప్. ఎంత హెల్ప్ చేస్తుంది అన్నది కానీ హెల్ప్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ రికవరీ అయిపోతుంది మేజర్ వెసల్స్లో అంత ఇది చెప్పలేం కానీ, బట్ హెల్ప్ చేస్తుంది. అండ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. మ్యాక్యులర్ అంటే ఇప్పుడు మనకి లైటింగ్ వచ్చి యాక్చువల్గా మనం ఎక్కడైనా చూస్తున్నాం అంటే ఆబ్జెక్ట్ వచ్చి కంట్లో పడుతుంది అని చెప్తారు, కెమెరా చెప్తాం కదా, ఆబ్జెక్ట్ వచ్చి కంట్లో పాయింట్లో పడుతుంది అని చెప్తారు. అదే పాయింట్లో పడి ప్రాసెస్ అవుతుందో దాన్ని మ్యాక్యులర్. ఇప్పుడు ఈ మ్యాక్యులర్ డీజనరేషన్ ఏజ్ పెరిగి డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఎక్కువ అవుతుంది. అందుకే వాళ్ళకి క్యాటరాక్ట్ ప్రాబ్లం ఉందని క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసినా కూడా విజిబిలిటీ అంత బాగోదు, ఎందుకంటే మీకు మ్యాక్యులర్ డీజనరేషన్ ఉంది, దానివల్ల నాది ఇంకా అంతకన్నా ఎక్కువ పెరుగుతుందని చెప్తారు. ఈసీపీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడే అవకాశాలు ఉంటాయి. అండ్ వినికిడి కూడా, వినికిడి అఫ్కోర్స్ నాకు పేషెంట్ ఎట్లాగా యాక్చువల్గా వాళ్ళ పేషెంట్ వైఫ్ కంప్లైంట్ ఏంటంటే ఈయనకి 20 sessions అయిన తర్వాత దీనికి ఇదివరకు ఏమనిపడేది కదండి, ఇప్పుడు అన్ని వినపడిపోతున్నాయి అండి అనేసి కంప్లైంట్. దానికి అంటే రక్త ప్రసారానికి సంబంధించి ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా ఎనీ ఆర్గాన్ దట్ విల్ ఇంప్రూవ్. వెరీ గుడ్. చాలా ముఖ్యమైన విషయాలు, చాలామందికి తెలియని విషయాలు, దీని మీద మీరు మాకు బాగా విపులంగా తెలియజేశారు. మళ్ళీ ఇంకో సెషన్లో మళ్ళీ మిమ్మల్ని ఇంకొన్ని విషయాలు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ గారు.